ఏపీలో బీపీ పాలిటిక్స్. వెన్నుపోటికి 2 ఏళ్లు అంటూ వైసీపీ, రాక్షస పాలన నుంచి విముక్తికి 2 ఏళ్లు అంటూ టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలతో ఏపీ హీటెక్కింది. వాళ్ళు అభివృద్ధి మంత్రాన్ని జపిస్తుంటే వీళ్ళు వెన్నుపోటు తంత్రాన్ని ప్రయోగిస్తున్నారు. 2 ఏళ్లలో అంతా మోసమేనని వైసీపీ అంటుంటే విధ్వంసం నుంచి వికాసం వైపు పయనమని అంటోంది టీడీపీ. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, కర్నూలు నుంచి గుంటూరు వరకు ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లైనా హామీలు అమలు చేయలేదు. 3 పార్టీలు కలిసి ప్రజలను మోసం చేశాయంటూ వైసీపీ నేతలు నిరసనలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి పేరు కూడా పెట్టారు. ఆ పేరే వెన్నుపోటుకు 2 ఏళ్లు. ఎన్నికలకు ముందు కూటమి నేతలిచ్చిన హామీలకు సంబంధించిన పత్రాలను తగలబెట్టి నిరసన తెలిపారు వైసీపీ నేతలు. చంద్రబాబు సర్కార్ ప్రజలను వెన్నుపోటు పొడిచిందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి పాలనలో చంద్రబాబు, పవన్, లోకేష్ మాత్రమే సంతోషంగా ఉన్నారంటూ వైసీపీ నేతలు విమర్శించారు. హామీలపై ప్రశ్నించేందుకు నిరసనలు చేపడితే రెచ్చగొట్టే పనిలో కూటమి నేతలు ఉన్నారంటూ ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. లోకల్ బాడీ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారాయన. 2 ఏళ్లైనా ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని, సూపర్ 6 పేరుతో మోసం చేశారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. కూటమి పాలనపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ అయ్యారు. 2 ఏళ్ల పాలన మొత్తం వెన్నుపోటులతోనే సాగిందన్నారు. అధికార పక్షం విసురుతున్న రెడ్ బుక్ సవాళ్లకు భయపడే ప్రసక్తే లేదన్నారాయన. అటు టీడీపీ నేతలు కూడా వైసీపీకి పోటీగా కార్యక్రమాలు చేపట్టారు. వెన్నుపోటుకు 2 ఏళ్లని వైసీపీ అంటుంటే విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణానికి 2 ఏళ్లంటూ కూటమి నేతలు కార్యక్రమాలు చేపట్టారు. ఏపీలో కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. 2024 జూన్ 4 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజని అన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలనే ఆశతో ప్రజలు అపూర్వమైన తీర్పిచ్చిన చారిత్రాత్మక దినానికి 2 ఏళ్లని అన్నారు. ఆ విజయం మాకు అధికారం కోసం కాదు, రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలప్పగించిన మహోన్నత బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచింది వైసీపీ అంటూ కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. అధికారంలో ఉన్నప్పుడు వెన్నుపోటు పొడిచారు కాబట్టే ఆ పార్టీకి 11 సీట్లొచ్చాయి. ఇప్పుడు ప్రతిపక్ష బాధ్యతలు కూడా నెరవేర్చకుండా మళ్లీ వెన్నుపోటు పొడిచారంటూ విమర్శించారు మంత్రి పార్థసారథి.